అండి ఈరోజు నేను మీకు అందరికీ ఒకటి చెప్పాలని అందుకే వీడియో చేస్తున్నాను. ఇది మీకు ఒక విషయం చెప్తాను. దీపం పెట్టాను, సరిగ్గా ఇప్పుడు దీపం పెట్టేటప్పుడు నాకు గుర్తొచ్చింది. సాయంత్రం దీపం అనమాట, 6 గంటలు అవుతుంది. ఇప్పుడు పెడుతున్నాను. ఈరోజు ఏమైందంటే తెల్లారగట్ల 2:10 అవుతుంది. నాకు మెలకు వచ్చేటప్పటికి సరిగ్గా అప్పటికి నాకు కళ వస్తుంది అనమాట. ఏంటంటే నేను మొన్న ఒక 10 రోజుల నుంచి ఏంటి ఇలాగా అన్నీ కొన్ని మాటలు పడవలసి వస్తుంది ఇలాగే అని చెప్పి దేవుడిని అనుకుంటున్నాను. అంటుంటే ఈరోజు తెల్లారగట్ల అయితే నాకు ఎక్కడికో పెద్ద గుడికి వెళ్ళినట్టు శివాలయం, పెద్ద శివలింగం కనిపించింది. అక్కడ చాలా పెద్ద శివలింగం అనమాట. అక్కడ మా వాళ్ళతో కొంతమందితో మా వాళ్ళందరూ వెళ్ళినట్టు అనిపించింది, కానీ మా వాళ్ళు ఎవరో 2-3 కనిపించారంటే. తర్వాత వచ్చి ఒక చిన్న శివలింగం అయితే ఉంది. అక్కడికి వెళ్ళి నేను ఇలా శివలింగం పట్టుకున్నాను. ఇంత విభూది ఎవరో నాకు ఇలా ముఖం మీద పెట్టినట్టు అనిపించింది. తర్వాత నేను ఇలా శివలింగం ఇలా పట్టుకుంటే నాకు శివలింగం అంటే గట్టిగా తగులుతుంది కదా, నాకు అలా అనిపించలేదు. ఇలా కళ్ళు మూసుకునేటప్పటికి ఒక మనిషి శరీరం ఇలా చేతికి తగిలినట్టుగా అనిపించింది. అయితే చాలా ఇంకా చాలా సంతోషం అనిపించింది. మెలకు వచ్చేటప్పటికి నిజంగా ఏమో ఆ శివుడు ఏమన్నా వరం ఇస్తాడేమో, ఇప్పటి నుంచి ఏమన్నా నాకు మారుతుందేమో అని అనుకుంటున్నాను. నిజంగా అయితే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. పొద్దుటి నుంచి కూడా నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది అనమాట. ఏంటి నాకు నిజంగా అయితే శివుడే వచ్చాడేమో అని అనిపించింది. అంత అలా అనిపించింది నాకు. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఓం నమః శివాయ. తర్వాత ఏమో నా పరిస్థితి ఏమన్నా మారుతుందేమో అని అనుకుంటున్నాను. ఇప్పటికైనా శివుడు కరుణిస్తాడేమో అని. ఓకే, మీ అందరికీ కూడా ఏమనిపించిందో చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఈరోజు అయితే. ఏమో ఇప్పటికైనా నా కష్టాలు తీరుతాయేమో. నిజంగా 2 గంటల కంటే దేవతలు తిరిగే టైం కదా, ఆ టైంలో శివుడు కళ్ళకి వచ్చి పైగా నాకు శివలింగం ఇలా పట్టుకునేటప్పటికి మనిషి స్పర్శలాగా అనిపించింది ఆ కళ్ళలో. చాలా అంటే చాలా ఇంకా అసలే చెప్పలేను అనమాట. అంత మంచిగా అనిపించింది ఈరోజు. ఉంటానండి. ఏంటి మీ అందరితో షేర్ చేసుకుందాం అనిపించింది.